హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. సో ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఈరోజు యాక్చువల్లీ పితృ అమావాస్య అంటే పెత్తనమాస, మన తెలంగాణ పెత్తనమాస అంటారు కదా, పెత్తనమాస. ఈరోజు ఇంట్లో చిన్న బతుకమ్మను అయితే తయారు చేస్తారు. ఆ బతుకమ్మను తయారు చేసి గుళ్ళోనైనా లేకుంటే వీధిలో ఎక్కడైనా ఒక చిన్న ప్లేస్ చూసుకొని అందరూ అక్కడ ఆ బతుకమ్మలను అయితే అరేంజ్ చేసి వాటి చుట్టూ ఆటలు పాటలు ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ మన తెలంగాణ సంస్కృతిలో ఏంటంటే పూలని గౌరవించే సంస్కృతి, పూలని పూజించే సంస్కృతి ఈ బతుకమ్మ. ఈ వ్లాగ్లో జస్ట్ ఒక చిన్న వ్లాగ్. మా టెంపుల్ దగ్గర మా ఇంట్లో బతుకమ్మ తయారు చేసిన ఆల్రెడీ తయారు చేశారు. దాన్ని మా టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి ఆడడం, అక్కడ అందరు కలిసి ఎలా ఆడడము ఈ వ్లాగ్లోనైతే మీకు చూస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్సే నాకు బూస్టింగ్. ఇప్పుడైతే మా ఇంట్లో చేసిన బతుకమ్మ అయితే మీకు చూపెడతాను, వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మా బతుకమ్మ. ఫస్ట్ అయితే బతుకమ్మను రెడీ చేసి పూజా మందిరంలో పెట్టి దేవునికి పూజించి ఆ తర్వాత ఇంటి బయటకు తీసుకెళ్ళి ఒక రౌండ్ అయితే ప్రతి ఇంటి చుట్టూ ఆడి ఆ తర్వాత ఎక్కడైతే బతుకమ్మ ఆడతారో ఇంట్లోనైతే బతుకమ్మను రెడీ చేసినాం, దేవుని దగ్గరనైతే పెట్టినాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు నుండి కొన్ని గుళ్ళల్లో, అమ్మవారి గుళ్ళల్లో, కొన్ని వీధులలోనైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజు నుండి నవరాత్రులు స్టార్ట్ అనమాట. పెత్తనమాస నుండి నవరాత్రులు స్టార్ట్ అయ్యి మహానవమి రోజు అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ అయితే దాని తెల్లారి అంటే విజయదశమి రోజు దసరా పండుగనైతే జరుపుకుంటారు. ఈ రోజు నుండి అంటే రేపటి నుండి, ఈరోజు బతుకమ్మ అవన్నీ ఆడిన తర్వాత రేపటి నుండి అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో ఒక్కొక్క రకమైన డిఫరెంట్ ప్రసాదాలతోనైతే అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ నవరాత్రులు అమ్మవారికి ఘనంగా పూజలు అయితే జరుగుతాయి. అదేవిధంగా మా టెంపుల్లో కూడా, మా దగ్గర ఇక్కడ శివభక్త మార్కండే టెంపుల్ అని ఉంది. మా టెంపుల్లో కూడా మేము అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాం. నాకు తెలిసి నేను అంటే డైలీ ఒక అమ్మవారి గురించి అయితే ఒక చిన్నగానైతే వ్లాగ్ అయితే చేస్తాను. ఆ డీటెయిల్స్ అయితే మీకు డైలీ వ్లాగ్లోనైతే మీకు పోస్ట్ చేస్తాను. అమ్మవారిని రకరకాల అవతారాల్లోనైతే అలంకరించి రకరకాల ప్రసాదాలు అంటే అవతారానికి తగ్గ ప్రసాదాలు అని ఉంటాయని చెప్పి నేను కూడా ఎవరో చెప్తే విన్నాను. సో ఆ రకంగానైతే అవతారానికి తగ్గ ప్రసాదాలు అమ్మవారికి నివేదించి రకరకాల అంటే అమ్మవారికి నిష్ఠతో పూజలు చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులైతాము. మా దగ్గర మా టెంపుల్లో జరిగే పూజలు అయితే మీకు కంప్లీట్గా నేనైతే డైలీ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మా టెంపుల్లోనైతే ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన అయితే చేస్తాము. చాలామంది పాల్గొంటారు. మేము కూడా మార్నింగ్ లేదా ఈవినింగ్ అయితే కంపల్సరీ వెళ్ళి అమ్మవారికి ఆ కుంకుమార్చనలో పాల్గొనడం జరుగుతుంది. రేపటి నుండి అయితే నవరాత్రులు స్టార్ట్.
మా వాళ్ళందరూ బతుకమ్మ ఆడుతుంటేనే ఫుల్ వర్షం మొగలైతే అయింది, మెరుస్తుంది, ఉరుముతుంది, చిన్న చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఏం చేస్తారో చూడాలి. వర్షం ఫుల్ పడటంతో మా దగ్గర బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసినాం. అసలు వర్షం పడకుంటే దగ్గరలో ఉన్న చెరువులోకి వెళ్ళి బతుకమ్మని నిమజ్జనం చేసేది. కానీ ఫుల్ వర్షం పడడం వల్ల అందరినీ 2-3 చిన్న ప్లాస్టిక్ డబ్బులు పెట్టి అందులో వాటర్ వేసి అందులో నిమజ్జనం చేసాం. ఈ బతుకమ్మ తల్లి పాడు స్వప్న. రాను ముంబైకి రాను వాడు. ఉన్నది ఏ పాటలు రాలేదు. ఇది ఈరోజు చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.